దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఓపికతో పరుగెత్తుదము. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఓపిక. ప్రియులరా, ఓపికగా పరుగెత్తడం చాలా కష్టమైన పని. అసలు పరుగెత్తడం అంటేనే ఓపిక లేకపోవడాన్ని సూచిస్తున్నది. ఒక గమ్యాన్ని చేరాలన్న ఆతృతతోనే పరుగెత్తడం అనేది జరుగుతుంది. ఓపిక అనగానే మనకు ఒక చోట నిలకడగా కూర్చోవడం కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. ప్రియులారా, మంచం పట్టిన వాళ్ళ దగ్గర కూర్చుని ఉండే దృశ్యం మనకు జ్ఞాపకం వస్తుంది. అయితే మంచం పట్టిన వాళ్లకు ఓపిక ఉండటం తేలికైన విషయమే. కష్టమైన పని ఏమిటంటే పరుగెత్తే ఓపిక. దేవుని బిడ్డలారా, విచారం అలుముకున్నప్పుడు ఒకచోట కూర్చోవడం, దురదృష్టం సంభవించినప్పుడు మెదలకుండా ఉండడంలో గొప్ప శక్తి ఉన్నమాట నిజమే. కానీ అలాంటి ఆపద సంభవించినప్పుడు మామూలుగా పనిచేసుకుంటూ పోవడంలో ఇంకా గొప్ప శక్తి ఉంది. నీ హృదయంలో ఒక భారం ఉంది, అయినా పరుగెత్తుతూనే ఉన్నావు. ప్రియులారా, నీ ఆత్మ మూలుగుతూ ఉంది, అయినా నీ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నావు. ఇదే నిజమైన క్రైస్తవ లక్షణం. మనలో చాలామందికి ఎక్కడో ఏకాంతములో మన విచారాన్ని అనుభవించే అవకాశం ఉండదు. ఎప్పటిలాగా పనులు చేసుకుంటూనే ఆ విచారాన్ని అనుభవించవలసి ఉంటుంది. మన చింతను సావకాశముగా విశ్రాంతిలో దాచిపెట్టడం కాదు, చురుకుగా కొనసాగించే దైనందిన కార్యక్రమాల్లో పూడ్చిపెట్టవలసి వస్తుంది. ఒక్కోసారి అందరితో కలిసి పనిచేస్తూ వారి ఆనందాన్ని పంచుకుంటూ మనలోని విచారాన్ని అనుభవించవలసి వస్తుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, విచారాన్ని ఈ విధముగా పాతిపెట్టడం చాలా కష్టం. ఓపికతో పరిగెత్తడం దుస్సాధ్యం. కనుక దేవుని యొక్క ముఖవర్చస్సుపై మన హృదయాలను కేంద్రీకరిస్తూ ఓపిక కలిగి ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలకు కావలసిన కాపుదల, సంరక్షణ దయచేయండి. మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. మీ పరిచర్యలో బలముగా వాడుకొనండి. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటూ ఉన్నాం. నాయన, ఇదిగొన్న దినము కూడి ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబం మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును
తోడై ఉండును కాక. ఆమేన్.